నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు అసలొచ్చబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు. వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో. అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం. నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం. వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో. ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. పేద బతుకుల మార్చిన
భీమా సర్కిల్లో నారాయణ 10 రూపాయలు. ఈరోజు ఆదోని వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయిన వై సాయి ప్రసాద్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మండగిరి గ్రామ ప్రజలు భారీగా తరలి నామినేషన్ కేంద్రం దగ్గరికి చేరుకోవడానికి వస్తున్నాము. సాయి ప్రసాద్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రచారానికి తిరుగుతూ అందరి మన్ననలు పొందుతూ ఆదోని ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. పాతసారథి ప్రతి గ్రామానికి వెళ్ళినా ఎప్పుడూ మైక్ పెట్టుకుని మైక్ పెట్టినంతసేపు సాయి ప్రసాద్ రెడ్డి అంటున్నాడు. సాయి ప్రసాద్ రెడ్డి ఏ మోసం చేసినాడు? నీదేమన్నా ఉంటే నీవు డాక్టర్ చదివి సభ్యత సంస్కారము ఉంటే నీవు అభ్యర్థిగా నిలబడినావు కాబట్టి రాజకీయంగా ఏం మాట్లాడాలా, మనము ఎలక్షన్ ముందు ప్రజలకు ఏమి హామీ ఇవ్వాలా అనేదే ఉండాలా, కానీ వేరే సబ్జెక్ట్ ఉండరాదు. మనల్ని రెచ్చిగొట్టే ధోరణిలో పాల్పడుతున్న డాక్టర్ పార్థసారథి గారికి నేను ఒక మనవి చేస్తున్నా. నీవు అభ్యర్థిగా నిలబడినావు కాబట్టి నీవు రాజకీయంగా నీవు ఆదోనికి ఏం చేస్తావో చెప్పలే, కానీ నీవు మైకు పెట్టుకున్న ప్రతి అరగంట సేపు 20 నిమిషాలు మా ఎమ్మెల్యే గారినే మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యే గారు అట్లా, ఎమ్మెల్యే గారు ఇట్లా అంటున్నావు. ఎమ్మెల్యే ఎటువంటి వాడు అనేది మా ఆదోని గ్రామ ప్రజలకు గల్లీకి తెలుసు, పిల్లవానికి కూడా తెలుసు. ఆయన ఎటువంటి వాడు అనేది, ఎటువంటి వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. నీవు అర్ధరాత్రి నీ మనసుతో ఫోన్ కొట్టు, లేచి నీ సమస్య ఏమైనా అడిగే మా ఎమ్మెల్యేని నువ్వు విమర్శించరాదు. నీవు ఏదన్నా ఉంటే పచ్చి నిజాలు కనుక్కొని మాట్లాడాలా ఒకటి. ఎందుకంటే ప్రతి గ్రామంలో నీవు ఎన్ని మీటింగ్లు చేసినా మేము చూస్తున్నాము, మేము కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఎందుకంటే నీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. మా ఎమ్మెల్యే నిన్ను ఎప్పుడు ఇంతవరకు విమర్శించలే. నీవు ఏమి విమర్శిస్తుంటే దాన్ని ఖండిస్తున్నాడు అంతవరకే. ఏమంటే మా ఎమ్మెల్యే నైజాం అది. మా ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మా గవర్నమెంట్ వస్తే ఇంకా ఏం చేస్తాడు, ఇంకా మిగిలిన పనులు ఏమున్నాయి మీ ఏరియాలో, మీ కాలనీలో ఏమన్నా ఉంటే అవి నా గవర్నమెంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది, నేను అన్నీ మీకు మొత్తం వర్క్లు అయ్యేంతవరకు పనులు అయ్యేంత వరకు నేను చేసి చూపిస్తాను మీకు అని హామీ కూడా ఇస్తున్నాడు. మీరేమన్నా అటువంటివి ఏమన్నా మాట్లాడుతున్నారా? లేదు, మాట్లాడలేరు. కాబట్టి నీవేమన్నా మాట్లాడదలుచుకుంటే కాలనీ వాసులకు కాలనీ సమస్యలు ఏమైనా ఉంటే నేను చేస్తానన్నలే, కానీ మీ ఎమ్మెల్యే ఏం చేసినాడు, మీకు కుళాయి నీళ్ళు వస్తాయా, అవి వస్తాయా అని మాట్లాడతావు. కానీ మనకుండే ఎస్ఎస్ ట్యాంకులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని క్యూసెట్లు ఉన్నాయి, గ్రామానికి ఎన్ని పోతున్నాయి, మనకు వచ్చే ఇన్ఫ్లో ఎన్ని ఉన్నాయి మన ట్యాంక్కి, మనం రోజు ఎన్ని అవుట్లెట్ ఇస్తున్నాము, మన ట్యాంక్ కెపాసిటీ బట్టి మనం రోజుల వారిగా ఒక ఎండాకాలం వారం రోజులు కావచ్చు, అదే మామూలు వానాకాలము ఇంకొక కాలం అయితే 3 రోజులకు ఒకసారి వదులుతారు. ఇంత మెయింటెనెన్స్ చేసింది కూడా మన మున్సిపాలిటీ వాళ్ళ ఘనతే. ఇది ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఎట్లా తెలుస్తున్నారు నీళ్ళు ఏమన్నా తగ్గుతున్నాయా అని ఎస్ఎస్ ట్యాంక్ పోయి గమనించి పంపింగ్ చేయించడము, బాగా భారీగా పంపింగ్ చేయండి, ఫుల్ చేయండి ట్యాంకు, వేసవికాలంలో ఇబ్బంది పడరాదు ప్రజలని మా ఎమ్మెల్యే. ఆ అభివృద్ధి పనుల్లో ప్రజలకు ఇబ్బంది కాకూడదు,
అనే ఉద్దేశంతో ప్రజల కోసం పోతున్నాడు ఆయన. మీరు కూడా ఆలోచన చేయాలా ఏదన్నా కానీ. మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు పెద్దపీట వేసినాడు. ఎక్కడైనా కానీ ఎవరినైనా కానీ అడిగినా కూడా ఇది వరలో 35 ఏళ్ళ రాజకీయంలో ఏ సీఎం కానీ ఏ ఇది కానీ ఇంతవరకు ఎవరెవరు కానీ బీసీలకు ఇంత పెద్దపీట వేయలే. మా జగన్మోహన్ రెడ్డి వేసినాడు. మా జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేసి, ఉదాహరణకు మా ఆదోనిలో మున్సిపల్ చైర్మన్ బీసీ, మండల ఎంపీపీ బీసీ, మార్కెటెడ్ చైర్మన్ ఒక ముస్లిం మైనార్టీకి ఇచ్చినాడు. ఇవన్నీ ఇంత చేస్తున్నాడు. ఆదోనికి ఇన్ని వచ్చినాయి. ఇంకా స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ వైడ్గా ఎన్ని వచ్చిండొచ్చు బీసీలకి, అది ఆలోచన చేయాలి మీరు కూడా. మేము ప్రజల్లో పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి మేము చేసే పనులే చెప్తాం, వేరేవి చెప్పాం. చేయకుని చెప్పము, కలిబులి మాటలు చెప్పము. ప్రజలు ఎప్పుడు ఆదోని ప్రజలు మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నాం. మేము ఆయనకు అండగా ఉన్నాం. మేము ఆయన గెలిపించుకుంటాం. నిద్రాహారాలు మాని కూడా గెలిపించుకుంటాం ఆయన్ని. మేము మండగిరి గ్రామ పంచాయతీ ప్రజలం. నేను జిల్లా సెక్రటరీ. నా పేరు శేషిరెడ్డి, మాజీ సర్పంచ్ మండగిరి.